శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో త్రిదేవి త్రిమూర్తియే నమః. 7/1/2026 బుధవారం. రాశి చక్రము, గ్రహగతులు, దిన ఫలితములు. తొలుత మేషలగ్నం. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7 గంటల వరకు సమయము బాగున్నది. దినబలము బాగుగా లేదు. మధ్యాహ్నం 12 వరకు నక్షత్ర బలము కొంతవరకు అనుకూలము. ఉదయం 11:45 తర్వాత నక్షత్ర బలం కూడా లేదు. సంతాన విషయాలు, సామాజిక విషయాలపై ఆసక్తి చూపుతారు. తెలివితేటలతో పనులు జరుపుకోండి. మధ్యాహ్నం 1:15 నుండి 3:15 వరకు మీ పనులకు అనుకూలము. తదుపరి వృషభ లగ్నం. ఈ రాశి వారికి ఉదయం 7 నుండి సమయం బాగుంది. దినబలము కూడా కలదు. నక్షత్ర బలము కూడా ఉన్నది. ఉదయం 11:45 నుండి పనులకు అనుకూలము. మధ్యాహ్నం 3:15 నుండి 5:15 వరకు లగ్న బలము కలదు. బంధుమిత్రుల కలయిక, ఇంటి పనులు, ప్రయాణ సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుండి నక్షత్ర బలము వలన ప్రయాణంలో జాగ్రత్తలు అవసరము. తదుపరి మిథున లగ్నం. ఈరోజు తిథి బలము ఉదయం 7 తర్వాత బాగున్నది. దినబలము కూడా ఉన్నది. అప్పులు లభిస్తాయి. నక్షత్ర బలము మధ్యాహ్నం 12 నుండి ఉన్నది. దూరపు బంధువుల కలయిక లేదా దూర ప్రయాణ ఆలోచనలు, వక్ర మార్గ ఆలోచనలు చేస్తారు. దొడ్డిదారి మార్గం చూపేవారు కలుస్తారు. సాయంత్రం 5 నుండి 7 వరకు సమయము అనుకూలంగా ఉన్నది. తదుపరి కర్కాటక లగ్నము. ఈ రోజు 7 గంటల తర్వాత ఉదయం బాగున్నది. దినబలము లేదు. నక్షత్ర బలము ఉదయం 11 గంటల వరకు మాత్రమే బాగున్నది. కుటుంబ సంతోషము, ధనలాభము స్వల్పము, విందు భోజనము కలదు. రాత్రి 7 నుండి 9 వరకు సమయము అనుకూలంగా ఉన్నది. తదుపరి సింహరాశి. సింహలగ్నం వారికి ఉదయం 7 గంటల వరకు మంచి సమయము. దినబలము లేదు. నక్షత్ర బలం ఉదయం 11:45 వరకు మాత్రమే ఉన్నది. లగ్న బలము రాత్రి 9 నుండి 11 వరకు బాగుంది. రాశి బలం వలన విపరీతమైన ఆలోచనలు, సంసార సౌఖ్యము కలదు. వ్యాపార లాభము కూడా ఉన్నది. తదుపరి కన్యా లగ్నం. ఈ రోజు ఉదయం 7 తర్వాత మంచి సమయము. దినబలము మంచిగా ఉన్నది. నక్షత్ర బలము కూడా మంచిగా ఉన్నది. అప్పులు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ధనలాభము ఉన్నది. ధనవ్యయము కూడా చేస్తారు. రాత్రి 12 నుండి 2 వరకు